గ్రామ పంచాయతీలకు 277 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్. 10 ఏళ్ల పాలనతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశ చూపి పేదలకు బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు మంత్రులు. ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. ఇక సన్నవడ్లకు 1425 కోట్ల బోనస్ చెల్లించినట్లు చెప్పారు. అటు వైద్య విధాన పరిషత్ను సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారుస్తామని చెప్పారు మినిస్టర్స్. సంక్రాంతి సందర్భంగా పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పంచాయతీలకు 277 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ నిధులు రిలీజ్ చేసింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు వెలుగును అందించే విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. పవర్ సెక్టార్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాభవన్లో పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, విద్యుత్ సంఘాల డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పవర్ సెక్టార్లో ఉన్న ఇంజనీర్స్ అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రజల జీవితాలకు సంబంధించిన వెలుగును అందించడమే కాకుండా మీ జీవితాల్లో కూడా భవిష్యత్తులో మీరు, మీ కుటుంబ సభ్యులందరూ పాపంతో సంతోషంగా ఉండాలని, బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధాన్యం కొనుగోలులో రాష్ట్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 70,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు మంత్రి ఉత్తమ్. 14 లక్షల మంది రైతులకు 16,606 కోట్ల మద్దతు ధర చెల్లించామన్నారు. సన్నవడ్లకు 1425 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినట్లు ట్వీట్ చేశారు మంత్రి. దశాబ్దాల సాగునీటి కల సాకారం చేస్తూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ 33/11 kV సబ్స్టేషన్ ను ప్రారంభించారు. 9 కిలోమీటర్ల పైప్ లైన్ తో మంచుకొండ డెలివరీ సిస్టర్కు కృష్ణా జలాలు అందిస్తున్నామని వివరించారు మంత్రి తుమ్మల. 10 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశలు చూపి పేదలకు ఏమాత్రం న్యాయం చేయలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మార్కెట్ కమిటీల చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు మంత్రి వివేక్. ప్రత్యేక నిధులతో ప్రభుత్వం మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ధర్మాజిపేట, లచ్చపేట వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ప్రజల కళ ఏదైతే ఉందో, ఆశ ఏదైతే ఉందో, మా సొంత ఇల్లు కావాలని చెప్పి దాని గురించి మర్చిపోయినారు. కాంగ్రెస్ సర్కార్ పాలనను మెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మెజార్టీ స్థానాల్లో విజయం ఇచ్చారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అధికార పార్టీ సర్పంచ్లను సన్మానించారు మంత్రి. ఇళ్ల విషయంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇళ్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు మన అశ్వరావుపేటకి 4,500 ఇల్లు ఇవ్వటం జరిగింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారుస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వచ్చే కేబినెట్ లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నాణ్యమైన విద్య, భరోసాతో కూడిన వైద్యం ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇస్తుందన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు మంత్రి దామోదర. ఆ సామాన్యుడు రిఫరల్ హాస్పిటల్ అంటే బయటికి పోకూడదు. రిఫరల్ హాస్పిటల్ అంటే పిఎస్ నుంచి సిఎస్సికు, సిహెచ్ నుంచి ఏరియా హాస్పిటల్ నుంచి జీజీహెచ్ ఖచ్చితంగా రావాలి. ఏ ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి? క్యాన్సర్ పెరుగుతున్నది, పరిష్కారం ఏంటి దీనికి? ఈ రోజు మేము మా ప్రభుత్వం డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ప్రతి ఒక్క జీజీహెచ్ లో మొదలు పెట్టాము. నేరుగా నిమ్స్కే గానీ ఎంఎన్జే గానీ వచ్చే అవసరం లేదు. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలను ప్రారంభించారు. సాంస్కృతిక శాఖ అభివృద్ధికి పలు చర్యలు చేపడతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కుంభమేళా తరహాలో మేడారం ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రులు. 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇటు మేడారంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మహాజాతరకు వారం ముందే పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇటు మేడారం ప్రత్యేక వెబ్సైట్, వాట్సాప్ చాట్బాట్ను రిలీజ్ చేసింది సర్కార్.
మేడారంలో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 28న గిరిజన కుంభమేళాగా పిలువబడే మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరపై సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సిఎస్ రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, అడిషనల్ డీజీలతో సహా ములుగు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఈసారి సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు మంత్రులు. అన్ని శాఖల సమన్వయంతో మహాజాతర ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. కుంభమేళా స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు మంత్రులు. మహాజాతర సక్సెస్ కు అధికారి బాధ్యత తీసుకోవాలన్నారు. మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుధ్యం, వైద్య సేవలపై ఫోకస్ పెట్టినట్లు వివరించారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. మేడారం జాతరకు సంబంధించిన వెబ్సైట్తో పాటు వాట్సాప్ చాట్బాట్ను రిలీజ్ చేసింది సర్కార్. మేడారం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ ద్వారా అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చని చెప్పింది. వెబ్సైట్లో రూట్ మ్యాప్తో పాటు ట్రాఫిక్కు సంబంధించిన డీటెయిల్స్ను ప్రతి నిమిషం అప్డేట్స్ ఇవ్వనున్నారు. టాయిలెట్స్ లొకేషన్, మెడికల్ క్యాంప్, హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో రూపొందించారు. మేడారం మహాజాతర ముందే సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటున్నారు భక్తులు. ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది భక్తులు మేడారానికి వచ్చినట్లు తెలుస్తుంది. మహాజాతర టైంలో దాదాపు 3 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. 18న మేడారానికి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. మరుసటి రోజు వనదేవతలను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సెంటిమెంట్ను నమ్మి ఓటేస్తే ప్రజలను బీఆర్ఎస్ నిండా ముంచిందన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల పాలనలో బొంకుడు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే యత్నించారని మండిపడ్డారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులపై డిస్కషన్ చేస్తామన్నారు. అటు కేంద్రం కొత్తగా తెచ్చిన సీడ్ యాక్ట్ డ్రాఫ్ట్ విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు హస్తం నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అవినీతిపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలే నిదర్శనమన్నారు. కవిత మాటలను తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ను నమ్మి ప్రజలు ఓటేస్తే నిండా ముంచారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంతో పొత్తుపై పీఏసీలో చర్చిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఏ ముఖ్యమంత్రితో లేని సన్నిహిత్యం ఉందన్నారు పీసీసీ చీఫ్. హిందువుల పేర్ల మీద ఓట్లడిగే సంస్కృతి బీజేపీదని చిట్చాట్లో అన్నారు మహేష్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుర్తి లిఫ్ట్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాలమూరు ప్రజలను తడిగుడ్డతో గొంతు కోసేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో బొంకుడు చేసిన పనులను కప్పిపుచ్చుకోవటమే చేశారని మండిపడ్డారు. 7.5 టీఎంసీల తాగునీటి కోసం 30,000 కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. సిగ్గుపడాలే బీఆర్ఎస్ నాయకులు. 7.5 టీఎంసీల తాగునీటి కోసం డిపిఆర్ ఇచ్చిరు కేంద్రంలో. 7.5 టీఎంసీల ప్రాజెక్టుకు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా తగుదునమ్మా అని వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. దాన్ని మనం అందరం వింటున్నాం. అంటే పాలమూరు ప్రజలు శాంత స్వభావులు, ఇంకా తడిగుడ్డతో గొంతులు కోస్తారా? సంక్షేమ పథకాలతో మంచిర్యాల జిల్లా అభివృద్ధికి సర్కార్ కృషి చేస్తుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ యంత్రీకరణ స్కీమ్ కింద లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ చేశారు వినోద్. ఎందుకంటే జనాలకు తెలవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ వి ఆర్ డూయింగ్. So I would request all of you, please cooperate and try to see how we can do our best in future. And మీ అందరితోని ఈ ప్రోగ్రామ్ చేసిన డిపార్ట్మెంట్. స్మార్ట్ ఫోన్లు, ఏఐ టెక్నాలజీ రావటంతో ప్రస్తుతం పెద్దలతో మాట్లాడే పరిస్థితి లేదన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హన్మకొండ జిల్లా గుంటూరుపల్లిలో 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయమన్నారు నాగరాజు. పెద్దలను గౌరవించుకోవడం అంటే 60 వసంతాలు
నిండిన పెద్దలు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, ఇక గ్రామ పెద్దలు కావచ్చు, ఎవరినైనా కూడా ఈ సాంప్రదాయం చాలా మంచిది. ఈ సందేశాన్ని ప్రతి గ్రామాలకు వెళ్ళి ఒక కలయిక, ఒక కుటుంబంగా పెద్దలను ఏ విధంగా గౌరవించుకునే విధంగా ఈ సందేశం వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నా. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. గ్రామంలో చెత్త డంపింగ్ యార్డును అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు వీరేశం. ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డులో ప్రధానంగా డంపింగ్ సమస్య అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే కొంచెం డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్య ఉన్నది. ఇవన్నీ 1 by 1 పరిష్కరిస్తామని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఇండ్లు ఇస్తాం, డంపింగ్ యార్డును షిఫ్ట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా తెచ్చిన సీడ్ యాక్ట్ డ్రాఫ్ట్ విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పత్తి పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. హెచ్టీ, బీటీ కాటన్ సీడ్స్, కలుపు మందును కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందని తెలిపారు. రైతులు గ్లోపోసెట్ కలుపు మందులు ఎక్కువ వాడుతున్నారని, దీనివల్ల భూమి సారం కోల్పోతుందని తెలిపారు. రైతులు కలుపు మందులు వాడొద్దని విజ్ఞప్తి చేశారు కోదండరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. ఒకవేళ జనసేన మద్దతు ఇస్తే తీసుకుంటామని చెప్పారు. పార్టీ బలహీనపడినప్పుడల్లా బీఆర్ఎస్ నీళ్లవాదం ఎత్తుకుంటుందని విమర్శించారు. ఉపాధి హామీ పేరు మార్పుతో రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక కొత్త స్కీమ్తో తెలంగాణకు అదనపు నిధులు వస్తాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. జనసేన నేతలు తమ దగ్గరికి రాలేదని, చర్చలు జరపలేదని చెప్పారు. జనసేన మద్దతిస్తే తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకలేదని విమర్శించారు. పార్టీ బలహీన పడినప్పుడల్లా బీఆర్ఎస్ నీలవాదం ఎత్తుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించాలని చిట్ చాట్లో డిమాండ్ చేశారు రామచంద్రారావు. తెలుగు రాజకీయాల్లో దివంగత నేత మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి పాత్ర కీలకమని చెప్పారు. చెన్నారెడ్డి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహానికి నివాళులర్పించారు కిషన్ రెడ్డి. అంతకుముందు మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామంలో స్వామి వివేకానంద ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడా రంగానికి మోదీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వారు ఏ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఉధృతం చేసి ఈరోజు తెలంగాణ రావడంలో కూడా ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తి కూడా కొంత ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అత్యంత అద్భుతమైనటువంటి పోరాటం. తెలంగాణలోని విద్యార్థులందరూ కూడా మరి ఆ రోజు పోరాటం చేసినప్పుడు మరి చెన్నారెడ్డి గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంత పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు మరి ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి హామీ పేరు మార్పుతో రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొత్త ఉపాధి స్కీమ్తో రాష్ట్రానికి 350 కోట్ల అదనపు నిధులు వస్తాయన్నారు. కేసీఆర్ హయాంలో జిల్లాల విభజన ఇష్టారాజ్యంగా చేశారన్నారు. ఇదే తరహాలో పునర్విభజన చేస్తే ఊరుకునేది లేదన్నారు. కరీంనగర్లో పర్యటించారు బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేయటం తథ్యమని చెప్పారు. పేరు మార్చిరు, పేర్లే ఉంటుంది. పేర్ల ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించి వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన బాంబే స్కీమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వెంటనే వాల్మీకి చేశారు, అంబేద్కర్ గారి పేరు చేశారు, ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. 2023 నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు రాజాసింగ్. ఆలయాన్ని అపవిత్రం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.